ఆటో తీద్దామని బయటకు వచ్చాను. ఏంది రాను అది బయటికి తీస్తుంటే మా నాన్నగాడు వచ్చేసాడు. నాన్నగాడు వచ్చి నాన్న నాన్న అంటే ఇంకా వాడిని ఒక ట్రిప్ తిప్పాలి. తిప్పితే కానీ వాడు అప్పటిదాకా ఇంట్లోకి వెళ్ళాడు. బాయ్ నాన్న, బాయ్ పప్పి, సరే బాయ్. ఫస్ట్ పికప్ అయితే పడింది. పికప్ వచ్చేసి కేపీహెచ్పి నుంచి మాదాపూర్ అయితే చూపించింది. ఓకే వెళ్దాం, వెళ్ళి పికప్ చేసుకుందాం. ఈరోజు ఇన్సెంటివ్స్ వచ్చేసి 10 ట్రిప్పులు కొడితే 150 రూపీస్ అయితే ఇస్తున్నాడు. చూద్దాం 10 ట్రిప్పులు అయితే లేదా, వెళ్ళి పికప్ అయితే చేసుకుందాము. పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మేడమే మనం పికప్ చేసుకోవాల్సింది. ఓకే పికప్ చేసుకొని డ్రాప్ ఎక్కడో డ్రాప్ చేసేద్దాం. మాదాపూర్ అయితే చూపించింది, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ వచ్చేసి మాదాపూర్ అయితే చూపిస్తుంది. కిలోమీటర్స్ అయితే 8 కిలోమీటర్స్ చూపించింది. వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డ్యూటీ టైం అయిపోతుందని చాలా ఫాస్ట్గా అయితే డ్యూటీకి వెళ్ళిపోయినా. 15 నిమిషాల్లో మాదాపూర్ నుంచి అయితే మూసాపేటకి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. డ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. కరెక్ట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చినాక ఆయనకు ఓటీపీ చెప్తే కానీ లోపలికి పంపించాడు. కోడ్ ఉంటుంది, పాస్వర్డ్ కొడితే అప్పుడు లోపల ఎంట్రీ చేసాడు, లేకపోతే నాట్ అలౌడ్ ఉంటుంది. వెళ్ళి పార్కింగ్ చేద్దాం. పార్కింగ్ చేసి ఎదురుగా స్ట్రేట్గా కనిపిస్తున్న కారే మన నేను డ్యూటీ చేసే కారు. ఈ రెడ్ కలర్ కారు సెలెరియో కారు. దీని పక్కనైతే మన ఆటో పార్కింగ్. ఓకే డ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. అయిపోయినాక మళ్ళీ ఓలా కంటిన్యూ చేద్దాం. ఓకే 2 hours later. డ్యూటీ అయిపోగానే బయటకు వచ్చి నిలబడగానే మళ్ళీ మా బిల్డింగ్లో నుంచే పికప్ పడ్డది. మళ్ళీ లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళి పికప్ చేసుకొని ఎక్కడో డ్రాప్ చేద్దాం. దగ్గరనే చూపిస్తుంది, 2 కిలోమీటర్సే చూపిస్తుంది. ఓకే డ్రాప్ అయితే చేసేద్దాం. D1403 డ్రాప్ వెళ్తున్నా. పికప్ చేసుకుందామని పికప్
లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మేడం అయితే రాలేదు, ఎక్కడో బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి కూర్చున్న తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ కూడా మా బిల్డింగ్లకే, మా అపార్ట్మెంట్లకే అపార్ట్మెంట్ బుక్ చేసుకుంది. ఇక్కడ వస్తుంది కదా, అదే మేడం. మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ మా అపార్ట్మెంట్లోనే దింపేయాలి. ఓకే, స్టార్ట్ అయిపోయి మళ్ళీ మా అపార్ట్మెంట్లోనే దింపేసి వెళ్ళాలి. చూద్దాం అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తాను. డ్రాప్ అయితే అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత 2 ట్రిప్లకు కలిసి అమౌంట్ 159 వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 159 వచ్చిన తర్వాత నెక్స్ట్ పికప్ కూడా మా పక్క అపార్ట్మెంట్లోనే, గేట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ మా నెక్స్ట్ డ్రాప్ అయితే పడంగానే పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అటు పక్కన, ఆ మేడమే మన పికప్ చేసుకోవాల్సిన మేడం అయితే వచ్చేసింది. చూద్దాం డ్రాప్ ఎక్కడనో చూసేసి. ఇది కూడా 3 కిలోమీటర్లు చూపిస్తుంది. 3 కిలోమీటర్లు అంటే కుక్కట్పల్లి ఎక్కడో చూపించింది. ఓకే, వెళ్ళైతే డ్రాప్ చేసేద్దాం, చూపిస్తాను ఎంత వస్తుంది. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగిపోయింది ఆ మేడం అయితే. మనకి అమౌంట్ వచ్చేసి 85 రూపీస్ అయితే చూపించింది. ఆమె 90 రూపీస్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ డ్రాప్ అయితే వెళ్ళిపోదాం. డ్రాప్ పడ్డది, అక్కడ వెయిట్ చేస్తుంది కదా మేడమే, మనం ఇప్పుడు పికప్ చేసుకోవాలన్నా మేడం అయితే. ఈ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అయితే పడ్డది. జూబ్లీ హిల్స్కి పికప్ చేసుకున్నాను. జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయి దగ్గరలో ఎవరి సెలబ్రిటీ హౌస్ అయితే ఉన్నదో వాళ్ళైతే మీకు చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఫిలిం ఛాంబర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి విజయ్ దేవరకొండ హౌస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే ఒక 3-4 నిమిషాల్లో మనం అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. విజయ్ దేవరకొండ హౌస్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక యూటర్న్ ఉంటుంది, యూటర్న్ అయితే తీసుకోవాలి. విజయ్ దేవరకొండ పాత హౌస్ అయితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఒక అపార్ట్మెంట్లో అయితే ఉండేది. ఇప్పుడైతే ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకున్నారు, ఇండివిజువల్ హౌస్ అయితే. ఇది మన శ్రీకాంత్ గారి ఇల్లు దగ్గరలో ఉంటుంది, చూపిస్తాను చూడండి. కొంచెం ముందుకు వెళ్ళగానే కొంచెం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి మనం. లెఫ్ట్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటుంది. రైట్లోకి వెళ్తే హీరో శ్రీకాంత్ గారి ఇల్లు అయితే ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే విజయ్ దేవరకొండ గారి హౌస్ అయితే కనిపిస్తుంది మనకి, చూద్దాం. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే ఒక 200 మీటర్స్ రాగానే ఒక లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడే రైట్ కూడా ఉంటుంది. రైట్కి వెళ్తే హీరో శ్రీకాంత్ గారి ఇల్లు ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఈ లెఫ్ట్కి వెళ్తే డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలి. డెడ్ ఎండ్ వరకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో కనిపించేదే విజయ్ దేవరకొండ గారి ఇల్లు ఉంటుంది, చూపిస్తాను చూడండి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి కొంచెం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయ్ దేవరకొండ గారి హౌస్ అయితే, కొత్త హౌస్. ఇంతకుముందు చెప్పాను కదా ఒక అపార్ట్మెంట్లో అయితే ఉండేది, ఇప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఈ కనిపిస్తున్న హౌజే విజయ్ దేవరకొండ గారి హౌస్ ఇది.
ఇదే హౌస్, విజయ్ దేవరకొండ గారి హౌస్ అయితే ఇదే, డూప్లెక్స్ హౌస్ ఇదైతే. చూడండి ముందు నుంచి అయితే చూపిస్తాను. ఈ హౌస్లోనే ఉంటున్నారు ప్రజెంట్ అయితే విజయ్ దేవరకొండ గారు అయితే. ఇప్పుడు మనం ఏ రూట్ నుంచి అయితే వచ్చామో అదే రూట్లో వెనక్కి వెళ్తే, కొంచెం అదే రూట్లో బ్యాక్ వెళ్తే, ఇందాక చెప్పాను కదా రైట్ సైడ్లో వెళ్తే శ్రీకాంత్ గారి హౌస్ ఉంటుందని. అలాగే బ్యాక్ వెళ్ళిపోతే మనకి శ్రీకాంత్ గారి హౌస్ అయితే చూపిస్తాను మీకు. ఇట్లా కొంచెం ముందుకు వస్తే ముందు కనిపిస్తుంది శ్రీకాంత్ గారి హౌస్ అయితే చూపిస్తాను. నేను చాలా రోజుల కిందట శ్రీకాంత్ గారి హౌస్కి అయితే వెళ్ళాను. ఒక 10-12 సంవత్సరాల కిందట శ్రీకాంత్ గారి హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నారు. ఎందుకు వెళ్ళానంటే ఒక సినిమా ఆర్టిస్ట్ దగ్గర నేను కార్ డ్రైవర్గా పనిచేసినప్పుడు ఆ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో అప్పుడు శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు ఇల్లు చూపించారు నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. కొంచెం పాత హౌసే కానీ చాలా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే శ్రీకాంత్ గారి హౌస్, హీరో శ్రీకాంత్ గారి హౌస్ అయితే ఇది. శ్రీకాంత్ గారి హౌస్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఒక పికప్ అయితే పడింది. పికప్ చేసుకున్నాను వాళ్ళైతే. ఆ డ్రాప్ వచ్చేసి మనకి మూసాపేట చూపించింది. మూసాపేట ఏంటంటే నేను డ్యూటీ చేసేది కూడా మూసాపేటే కాబట్టి మూసాపేటకే తీసుకున్నాను ఆ పికప్ అయితే. ఇంకా డ్రాప్ చేసి అక్కడ నుంచి డ్యూటీ